Hello students, myself Jaimansa Vemuri. In this video we are going to learn the concepts SQL commands. Okay. Oracle divides SQL statements into various categories which are DDL, DML, DCL and TCL. Coming to the DDL. DDL means data definition language, DML data manipulation language, DCL data control language and TCL transaction control language. Okay, first of all DDL data definition language. Okay, SQL అనే దాంట్లో ఒక డేటాబేస్ని క్రియేట్ చేయడం, డేటాబేస్ ఆబ్జెక్ట్కి సంబంధించిన లైక్ టేబుల్స్ని, ఇండెక్సెస్ని, వ్యూస్ని క్రియేట్ చేయడానికి కొన్ని కమాండ్స్ని డిఫైన్ చేశారు. దోస్ ఆర్ కాల్డ్ డేటాబేస్ ఆబ్జెక్ట్స్. ద DDL కమాండ్స్ ఆర్ క్రియేట్, ఆల్టర్, డ్రాప్ అండ్ ట్రంకేట్. ఫస్ట్ వన్ create. Okay, this create command is used to create database or database objects like tables, views, indexes in a database. The syntax for creating a database is create space database name ended with a semicolon. Okay, example create database bcom అనే ఒక database ని మనం క్రియేట్ చేసాము. కమింగ్ టు ద వెరీ ఇంపార్టెంట్ పార్ట్, క్రియేటింగ్ ఏ టేబుల్. సింటాక్స్ ఫర్ క్రియేటింగ్ ఏ టేబుల్ ఈజ్ క్రియేట్ టేబుల్ నేమ్ విచ్ ఇంక్లూడెడ్ ద కాలమ్ నేమ్, డేటా టైప్ అండ్ సో ఆన్. మనం ఎన్ని కాలమ్స్ అయితే ఇవ్వాలి అనుకుంటున్నామో అన్ని కాలమ్స్, వాటి డేటా టైపు, వాటి సైజ్ అనేది మనం ఇస్తున్నాము. Here it is the SQL environment. దీనికోసం మనం Oracle డేటాబేస్ని ఇన్స్టాల్ చేసుకుంటే మనకి కమాండ్ ప్రాంప్ట్ వస్తుంది. ఫస్ట్ I am connecting to the system. Okay, then here I created a table with create table, employee table name, column name employee number, data type number with size 4, employee name, data type, size. I am creating a table with the syntax create table name, column name, data type and the size. Then ఇలా ఇచ్చి మనం ఎంటర్ ప్రెస్ చేస్తే టేబుల్ క్రియేటెడ్. ఓకే, మనకి టేబుల్ క్రియేట్ అయిపోయింది. మన టేబుల్ క్రియేట్ అయింది. దాని యొక్క స్ట్రక్చర్ ఏంటి మనం తెలుసుకోవడానికి వీఆర్ గివింగ్ ద కమాండ్ DESC, డిస్క్రిప్షన్ ఆఫ్ ద టేబుల్. దానికి సింపుల్ ఫార్మేట్లో మనం DESC అని తీసుకుని మన టేబుల్ నేమ్ ఇస్తాము. మన టేబుల్ నేమ్ ఎంప్లాయీ. ప్రతిదానికి సెమీకోలన్ అనేది ఇంపార్టెంట్. ఓకే, హియర్ ఇట్ ఈస్ ద డిస్క్రిప్షన్ ఆఫ్ ద ఎంప్లాయీ టేబుల్ విత్ ద కాలమ్స్ ఎంప్లాయీ నెంబర్, ఎంప్లాయీ నేమ్, ఎంప్లాయీ శాలరీ, డిపార్ట్మెంట్ నేమ్, దాని టైప్ కూడా ఇక్కడ డిస్ప్లే చేస్తుంది. ఇట్ ఈస్ ద క్రియేటింగ్ ఏ టేబుల్ ఇన్ ఏ నార్మల్ వే. ఓకే, ఇప్పుడు కన్స్ట్రెయింట్స్ యూజ్ చేసుకుని ఎలా చేస్తాము? ఆల్రెడీ మనం కన్స్ట్రెయింట్స్ అంటే ఏంటో చెప్పుకున్నాము, లైక్ ప్రైమరీకి, ఫారెన్కి, నాట్ నల్, యూనిక్, ఇలాంటివన్నీ. సింపుల్గా టేబుల్ క్రియేట్ చేసేటప్పుడే మనం కన్స్ట్రెయింట్స్ని యూజ్ చేసుకుని ఎలా చేయాలి అంటే హియర్ వీఆర్ యూజింగ్ ఏ ప్రైమరీకి కన్స్ట్రెయింట్ లైక్ క్రియేట్ టేబుల్. ఒకసారి క్రియేట్ చేసిన టేబుల్ని మనం డిలీట్ చేయకుండా సేమ్ నేమ్తో వేరే టేబుల్ మనం డేటాబేస్లో క్రియేట్ చేయలేం. కాబట్టి ఐ ఆమ్ టేకింగ్ another name employee1 table name with employee number. ఈ ఎంప్లాయీ నెంబర్ని నేను ప్రైమరీ కీగా సెట్ చేద్దాం అనుకుంటున్నాను. హియర్ ఐ రైట్ ద కీవర్డ్ ప్రైమరీ కీ. నెక్స్ట్ ఎంప్లాయీ నేమ్, డేటా టైప్, ఎంప్లాయీ శాలరీ డేటా టైప్, డిపార్ట్మెంట్ నేమ్ అండ్ శాలరీ టైప్. ఇలా క్వెరీ రాస్తే టేబుల్ క్రియేటెడ్. నాకు నా టేబుల్లో ఏమేమి ఉన్నాయి, లైక్ నేను కన్స్ట్రెయింట్ ఇచ్చాను కాబట్టి దాని డిస్క్రిప్షన్ అనేది ఎలా చూపిస్తుంది అని తెలియటానికి ఐ ఆమ్ గివింగ్ DESC employee1. మన టేబుల్ యొక్క స్ట్రక్చర్ చూపిస్తుంది. ఇక్కడ చూడండి, ప్రైమరీకి ఎంప్లాయీ నెంబర్ అనేది ప్రైమరీకిగా ఇచ్చాం కాబట్టి
ఇక్కడ ఎంప్లాయీ నెంబర్ దగ్గర నాట్ నల్ అనేది చూపిస్తుంది, అంటే ఈ ఎంప్లాయీ నెంబర్లో నల్ వాల్యూస్ని మనం ఎంటర్ చేయలేము. ఓకే, ఇట్ ఈస్ ద క్రియేటింగ్ ఏ టేబుల్. నెక్స్ట్ కమింగ్ టు ద సెకండ్ కమాండ్, ఆల్టర్ కమాండ్. ఓకే, ఈ ఆల్టర్ కమాండ్ అంటే ఏంటి అంటే మనం క్రియేట్ చేసిన టేబుల్లో ఉన్న కాలమ్స్ని ఆల్టర్ చేసుకోవడానికి, లైక్ వాటిని ఇంకేమైనా కొత్తవి యాడ్ చేసుకోవాలన్నా, లేకపోతే మోడిఫై చేసుకోవాలన్నా, లేకపోతే డిలీట్ చేసుకోవాలన్నా, నేమ్స్ని చేంజ్ చేసుకోవాలన్నా మనకి ఈ ఆల్టర్ కమాండ్ అనేది ఉపయోగపడుతుంది. ద సింటాక్స్ ఫర్ ఆల్టర్ కమాండ్ ఈజ్ ఆల్టర్ టేబుల్ నేమ్. మనం ఏం చేద్దాం అనుకుంటున్నామో అది. హియర్ వీఆర్ గోయింగ్ విత్ ద ఫస్ట్ యాడ్. ఓకే, ఇక్కడ చూసినట్టయితే ఓకే హియర్ ఐ యామ్ గివింగ్, నేను ఒక నా టేబుల్ ఎంప్లాయీ అనే టేబుల్లో నాకు ఏమేమి ఉన్నాయి అంటే ఇప్పటి వరకు ఎంప్లాయీ నెంబరు, ఓకే ఇక్కడ ఎంప్లాయీ నెంబరు, ఎంప్లాయీ నేము, ఎంప్లాయీ శాలరీ, డిపార్ట్మెంట్ అనే 4 కాలమ్స్ ఉన్నాయి. ఓకే, నేనేం చేద్దాం అనుకుంటున్నాను అంటే ఇంకొక కాలమ్ని యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. దానికోసం ఐ ఆమ్ టేకింగ్ ద ఆల్టర్ కమాండ్. ఆల్టర్ టేబుల్ ఎంప్లాయీ టేబుల్ నేమ్ యాడ్ అనే కీవర్డ్ యూస్ చేసుకుని నేను ఏదైతే కాలమ్ నేమ్ రాద్దాం అనుకుంటున్నామో కాలమ్ నేమ్, న్యూ డేటా టైప్. నేను ఇక్కడ డిజిగ్నేషన్ అనే ఇంకొక కాలమ్ని యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఐ ఆమ్ రైటింగ్ ద డిజిగ్నేషన్ కాలమ్ నేమ్, డేటా టైప్ అండ్ సైజ్. ఇలా మనం క్వెరీ ఎగ్జిక్యూట్ చేసినప్పుడు టేబుల్ క్రియేటెడ్ అని వస్తుంది. మనకి ఏముంది అని తెలుసుకోవడానికి మనం డిస్క్రిప్షన్ అనేది యూస్ చేస్తాము. హియర్ మనకి డిజిగ్నేషన్ అనే ఇంకొక కాలం కూడా యాడ్ అయ్యింది. యాడ్కి ఏంటి అంటే ఆల్టర్ టేబుల్ నేమ్, యాడ్ ఆఫ్ కాలమ్ నేమ్, డేటా టైప్. నెక్స్ట్ ఈ ఆల్టర్లోనే మనకి ఇంకోటి ఉంటుంది, ఏంటి అంటే మాడిఫై. ఓకే, మాడిఫై ఆల్టర్ టేబుల్ నేమ్ మాడిఫై అంటే నేను ఇంతకుముందు యాడ్ చేసుకున్న కాలమ్స్లో ఏమన్నా డేటా టైప్స్ నేను మార్చుకోవాలి అంటే ఈ మాడిఫై అనే కమాండ్ నేను యూస్ చేస్తాను. ఆల్టర్ టేబుల్ నేమ్ మాడిఫై ఆఫ్, నేను ఏ కాలమ్ని అయితే మాడిఫై చేద్దాం అనుకుంటున్నానో ఆ కాలమ్ నేమ్, న్యూ డేటా టైప్ ఆర్ న్యూ సైజ్. ఓకే, ఆల్రెడీ మనకి ఎంప్లాయీ అనే టేబుల్లో ఎంప్లాయీ శాలరీ varchar 2 ఆఫ్ సైజ్ 20 ఇచ్చాం. నేను ఆ సైజుని మారుద్దాం అనుకుంటున్నాము. ఐ ఆమ్ గివింగ్ ద ఆల్టర్ టేబుల్ నేమ్ మాడిఫై, ఎంప్లాయీ శాలరీని మారుద్దాం అనుకుంటున్నాను, డేటా టైప్ varchar 2 అండ్ నేను 10 అనే దాంతో మాడిఫై చేశాను. ఇలా ఇస్తే టేబుల్ ఆల్టర్ అవుతుంది. మనకి న్యూ స్ట్రక్చర్లో ఎంప్లాయీ శాలరీ, డేటా టైప్ ఆఫ్ సైజ్ 10 అని మనకి చూపిస్తుంది. ఓకే, దిస్ ఈజ్ ద modification. Okay, next coming to the deleting the existing attribute. Okay, deleting the existing attribute. ఓకే, మనం యాడ్ చేసాము, మాడిఫై చేసాము. ఒక కాలమ్ని మనం డిలీట్ చేయాలి అంటే సింటాక్స్ ఆల్టర్ టేబుల్ నేమ్, డ్రాప్ అనే కమాండ్ యూస్ చేస్తాము. డ్రాప్ కాలమ్ అని ఇచ్చి మనం దేన్నైతే డిలీట్ చేద్దాం అనుకుంటున్నామో ఆ కాలమ్ నేమ్ని మనం రాస్తాము. హియర్ ఐ ఆమ్ డ్రాపింగ్ ద కాలమ్ ఎంప్లాయీ శాలరీ అనే కాలమ్ని నేను డ్రాప్ చేద్దాం అనుకుంటున్నాను. హియర్ ఐ ఆమ్ గివింగ్ ఆల్టర్ టేబుల్ నేమ్ డ్రాప్ కాలమ్ ఎంప్లాయీ శాలరీ అనే కాలమ్ని నేను నా టేబుల్లో నుంచి డిలీట్ చేసుకున్నాను. ఓకే, టేబుల్ ఆల్టర్ అయిపోయింది. నేను సింపుల్గా డిస్క్రిప్షన్ ఇస్తే నాకు అక్కడ ఏమేమి ఉన్నాయో నాకు చూపిస్తుంది. దిస్ ఈజ్ ద డిలీటింగ్ ద ఎగ్జిస్టింగ్ టేబుల్. నెక్స్ట్ కమింగ్ టు ద చేంజింగ్ ద నేమ్ ఆఫ్ ద కాలమ్. ఓకే, నేను కాలమ్కి ఒక నేమ్ ఇచ్చాను, దాన్ని నేను చేంజ్ చేసుకోవాలి అంటే నాకు సింటాక్స్ ఏంటి అంటే ఆల్టర్ టేబుల్ నేమ్ రీనేమ్ కాలమ్ ఓల్డ్ కాలమ్ నేమ్ టు న్యూ కాలమ్ నేమ్. ఓకే, చూడండి, నేను డిపార్ట్మెంట్ నేమ్ అనే కాలమ్ ఇచ్చాను, దాన్ని నేను ఇప్పుడు బ్రాంచ్ నేమ్ అని మార్చుకోవాలి అంటే ఆల్టర్ టేబుల్ నేమ్ రీనేమ్ అనే కీవర్డ్, కాలమ్ అనే కీవర్డ్,
డిపార్ట్మెంట్ నేమ్ టు బ్రాంచ్ నేమ్. నేను డిపార్ట్మెంట్ నేమ్ని బ్రాంచ్ నేమ్కి మార్చుకుంటున్నాను. టేబుల్ ఆల్టర్ అయిపోయింది. ఇక్కడ డిపార్ట్మెంట్ నేమ్ అనేది మనకి ఏమని చూపిస్తుంది, బ్రాంచ్ నేమ్ అని చూపిస్తుంది. ఓకే, it is the changing the name of the column. Next one, drop command. ఓకే, డ్రాప్ కమాండ్ అనేది ఇందాక మనం ఆల్టర్లో యూస్ చేసాం. ఎందుకు, ఒక సింగిల్ కాలమ్ని డ్రాప్ చేయడానికి, డిలీట్ చేయడానికి మనం యూజ్ చేసుకున్నాం. ద ఓవరాల్ డ్రాప్ కమాండ్ ఈజ్ యూజ్డ్ టు ఒక ఎంటైర్ డేటాబేస్ని కానీ డేటాబేస్ ఆబ్జెక్ట్ని కానీ మనకి డిలీట్ చేసుకోవడానికి ఈ డ్రాప్ కమాండ్ అనేది మనకి యూజ్ అవుతుంది. ఎలా అనేది మనం చూద్దాం. లైక్ ఐఎమ్ గివింగ్ డ్రాప్ టేబుల్ నేమ్. హియర్ ఎంప్లాయీ అనే టేబుల్ డిలీట్ అయిపోయింది. ఓకే, డిలీట్ అయిపోయింది అని మనం ఎలా తెలుస్తుంది అంటే డిస్క్రిప్షన్ టేబుల్ నేమ్. ఓకే, ఆబ్జెక్ట్ ఎంప్లాయీ డస్ నాట్ ఎగ్జిస్ట్. మనం డిలీట్ చేసేసాం కాబట్టి ఆ ఎంప్లాయీ టేబుల్ అనేది ఎగ్జిస్ట్ అవ్వలేదు అని మనకి చూపిస్తుంది. ఓకే, నెక్స్ట్ కమాండ్ ట్రంకేట్. ఓకే, మనం మామూలుగా టేబుల్ని డిలీట్ చేయడానికి మనం ఏం యూజ్ చేస్తాము అంటే డ్రాప్ అనే కమాండ్. ఈ ట్రంకేట్ అనే కమాండ్ ఎందుకు అంటే టేబుల్లో ఉన్న డేటా మొత్తాన్ని డిలీట్ చేస్తుంది. లైక్ టేబుల్ స్ట్రక్చర్ అలానే ఉంటుంది కానీ టేబుల్లో ఉన్న రోస్ని డిలీట్ చేస్తుంది. మనం టేబుల్లో డేటాని ఇన్సర్ట్ చేసుకున్నాక ఇది ఎలా జరుగుతుంది అనేది మనకు తెలుస్తుంది. దీనికి సింపుల్గా కమాండ్ ట్రంకేట్ టేబుల్ నేమ్. ఓకే, ఆ టేబుల్ని కనుక మనం ట్రంకేట్ చేస్తే ఏమవుతుంది అంటే అందులో ఉన్న రోస్ అన్నీ మనకి డిలీట్ అయిపోతాయి. ఓకే, దీస్ ఆర్ ద కమాండ్స్ క్రియేట్, ఆల్టర్, డ్రాప్ అండ్ truncate. These are coming under the data definition language. This is the reference textbook. Thank you.